హలో హాయ్ అండి. మనమైతే ఇప్పుడు మంచి ఐరన్ పట్టే ఫుడ్ అని కాదు, ఒక స్వీట్ని అయితే తయారు చేసుకుందారి. ఇదైతే చాలా మంచిదండి హెల్త్కి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా షాపుల్లో స్వీట్స్ అవి కొని తీసుకొచ్చి పిల్లలకు పెడుతున్నారు. అట్లా స్వీట్స్ షాపుల్లో అయితే కొనకండి. ఇంట్లో లేడీస్ కూడా ఎక్కువ వర్క్ చేస్తుంటారు కాబట్టి ఇంట్లో ప్రతి లేడీస్ కూడా ఇంట్లో వంట పనుల్లో చాలా బిజీగా ఉంటుంటారు. చాలా ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటారు. అంతేకాదండి, పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదో స్వీట్స్ పెట్టేస్తున్నారు. అలా కాకుండా ఈ స్వీట్ అయితే రెడీ చేసి పెట్టండి. నూపప్పు ఉండలని కాదు, ఒకప్పుడైతే సిమ్మిడి అనేవారు. దీన్ని లైట్గా అయితే వేయించుకోవాలండి, దోరగానే మాడకూడదు. వేయించిన నూపప్పుని ఈ విధంగా అయితే కొంచెం దంచాలి. దంచిన తర్వాత అప్పుడు కొంచెం నలగాలండి. నలిగిన తర్వాత అప్పుడు బెల్లాన్ని వేయాలి. 1/2 కేజీ నూపప్పుకి 1/2 కేజీ బెల్లం తీసుకోవాలండి. ఆ విధంగా రెండు సమానంగా తీసుకుంటేనే మీకు టేస్ట్ అయితే బాగుంటుంది. ఇది ఎముకలకి చాలా బలాన్ని ఇస్తుంది. పిల్లలు ఉదయాన్నే లేచిన వెంటనే పిల్లలు పెద్దోళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మనం బ్రష్ చేసిన తర్వాత ఒక ఉండ తీసుకోండి. పిల్లలకి ఈవినింగ్ కూడా వచ్చిన తర్వాత ఒక ఉండ అయితే పెట్టండి. హెల్త్కి అయితే చాలా చాలా మంచిది. ఈ విధంగా అయితే దంచాలండి మనం ఎప్పుడు కూడా. అయితే ఇందులోనే చాలా టైం అయితే ఎక్కువ సమయం పడుతుంది. మిక్సీలో అయితే వెయ్యొద్దు అస్సలానే. మిక్సీలో అయితే టేస్ట్ బాగోదు, అడుగట్టేస్తుంటుంది. మధ్య మధ్యలో ఇలా స్పూన్ తోటి అయితే కలుపుతూ దంచండి. కొంచెం ఒక 2 స్పూన్లు వాటర్ వేయండి, ఎక్కువ కాదు. వేసుకున్నా పర్వాలేదు, వెయ్యకపోయినా పర్వాలేదు. వేసుకోవాలంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అది కూడా ఎక్కువ కాదండి, ఓన్లీ 2 స్పూన్లు మాత్రమే వేయాలి, 2 చెంచాలు మాత్రమే వేయాలి, అంతేనండి. అయితే నూనె వచ్చేంత వరకు కూడా దంచాలండి. ఇది నూనె వచ్చేంత వరకు దంచితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు నెల రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టవలసిన పని లేదు అస్సలానే. హెల్త్కి అయితే చాలా మంచిది. ఇప్పుడు ఈ రోజుల్లో ఈ విధంగా ఎవరైతే తయారు చేసుకుంటా లేదు, ప్రతి ఒక్కరు మిక్సీలో అయితే ఆడేస్తున్నారు. ఇది మిక్సీలో ఎట్టి పరిస్థితుల్లో ఆడకండి. మిక్సీకి మన రోటీకి చాలా తేడా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలాగున్నది అన్నదని. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటకాలను నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. గార్డెనింగ్, టెంపుల్స్, హ్యూమన్ రెమెడీస్, కిచెన్ టిప్స్ ప్రతిదీ కూడా నా వీడియోలో ఉంటాయండి. చూసారు కదా, ఇంత మెత్తగా అయితే అవ్వాలండి. మనం ఈ విధంగా అయితే దంచాలి. మీరు మిక్సీలో ఆడితే ఈ విధమైన మెత్తని కంటెంట్స్ రాదు అస్సలని. చెక్క ముక్కలాగా వస్తుంది. చూసారు కదా, రోట్లో అయితే ఈ విధంగా వస్తుంది మీకు మెత్తగాని. మన చేతికి అవ్వాలి. అయితే చేతికి నూనె రాసుకున్నట్టుగా నూనె వస్తుందండి మనం దంచితేనే. మిక్సీలో మీరు ఆడారంటే కనుక ఈ విధంగా నూనె అయితే రాదు. చూడండి, చేస్తున్నాను నేను. ఈ విధమైన కంటెన్సీతో అయితే ఈ విధంగా రావాలి. చేతికి అసలు అంటుకోకూడదు, ఆయిల్ రావాలి. మనం చూసారు కదా, ఈ విధంగా వచ్చేంత వరకు కూడా మీరు దంచాలండి. ఇందులోనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. హెల్త్కి అయితే చాలా మంచిది. మోకాళ్ళ నొప్పులకి, నడు నొప్పులకి, మనకు ఐరన్ అన్ని విధాలుగా ఒక్కటని కాదు, మీరు చాలా చక్కగా అయితే బాగుంటుంది. ఇంకా ఎక్కువగా దంచామనుకోండి, నూనె కూడా మనకు చేతులోంచి అయితే కారుతుంటుంది. అంత బాగా అయితే దంచాలండి. చూసారు కదా, మనకి సిమ్మిడి ఉండలు రెడీ అయినాయి. వీటిని సిమ్మిడి ఉండలు అంటారు. చూడండి, ఉదయం పిల్లల కానించి ముసలి వాళ్ళ వరకు కూడా తీసుకోవచ్చు ఫుడ్. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో. పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు అయితే చెయ్యండి. నేనైతే మా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఉదయాన్నే పెట్టేదాన్ని. తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక కొండ ఇచ్చేదాన్ని పిల్లలకి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలాగున్నది అన్నదని.